హలో గాయ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మ ఎల్ఐసి ఏజెంట్ అనమాట. సో వాళ్ళ ఆఫీస్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అందుకే నేను అక్కడికి వెళ్తున్నా. సో కరెక్ట్గా వెళ్ళే టైంకి అలా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అమ్మ ముందే వెళ్ళేదనమాట. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇలా ఫ్లాగ్ హోస్టింగ్ చూస్తున్నా, చాలా బాగా అనిపించింది. స్కూల్ డేస్ తర్వాత మళ్ళీ ఇలా ఫ్లాగ్ హోస్టింగ్ చూడటం ఇదే. యూజువల్లీ స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి కదా. సో మీరు కూడా స్కూల్ ఆర్ కాలేజెస్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళారా? సో హోస్టింగ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వెంటనే నేషనల్ యాంథమ్ అయితే పాడారు, జనగణమన. ఇది తెనాలిలో జరిగిందనమాట. ఆఫీస్ 3 floors అలా ఉంటుంది. అండ్ టెర్రస్ పైన ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. అండ్ తర్వాత అందరూ గ్రూప్ పిక్ దిగారు. నేనే అనమాట పిక్చర్స్ తీసింది, వీడియో అండ్ పిక్చర్. చాలామంది ఉండడం వల్ల గ్రూప్ పిక్ అనేది చాలా క్లియర్గా ఉండదు. సో ఇంకా అలా అయిపోయింది. అండ్ ఫొటోస్ దిగుతున్నారు అందరూ. సో ఇదే ఫస్ట్ టైం వచ్చాను టెర్రస్ పైకి. ప్రతి ఇయర్ ఇలా టెర్రస్ పైన చేస్తారనమాట ఫ్లాగ్ హోస్టింగ్. ఇదివరకు కింద చేసేవాళ్ళంట. అండ్ ఇంకా కిందకి వెళ్తున్నాం. కింద మీటింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇదనమాట ఆఫీస్ ఏరియా మొత్తం. ఇలా ప్లాంట్ దగ్గర పెద్ద చెట్లు ఉంటాయి, గ్రీన్ బ్యాక్గ్రౌండ్కి భలే వస్తాయి అనమాట. పిక్స్ బాగుంటాయి చూడడానికి కూడా బ్రైట్గా. అండ్ మీటింగ్లో కూడా అంతే. ఇక్కడ స్కూల్ కాలేజ్ లాగా ఫస్ట్ రోస్ ఎవరు కూర్చోట్లేదు, ఇంకా మేమే వెళ్ళి కూర్చున్నాం ఫస్ట్ రోస్లో. అండ్ ఇంకా స్పీచెస్ అయితే స్టార్ట్ చేశారు. 3 members అలా చెప్పారు. కానీ స్పీచ్ చెప్పడం గ్రేట్ అనమాట. కానీ అందరికీ ఎక్లెస్ చాక్లెట్ అయితే ఇచ్చారు, ఆరెంజ్ కలర్ బాగుంది. అండ్ స్పీచెస్ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పడం అనేది చాలా గ్రేట్. చాలా డేర్ కూడా కావాలి. అండ్ అసలు ఇంకో షాక్ ఏంటంటే మా అమ్మ కూడా వెళ్ళి చెప్పింది. నేను అసలు అనుకోలేదు మా అమ్మ వెళ్తారని. అండ్ పిలిచారు. సో అమ్మ అప్పటికప్పుడు వెళ్ళింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరు క్లాప్స్ పెట్టారు, చాలా బాగా చెప్పారన్నారు. సో అండ్ ఈయన సాంగ్ ఓన్ లిరిక్స్ అంట, మీరు వినండి, చాలా బాగా పాడారు. మల్లె పువ్వులు దాగి పువ్వులు మల్లె పువ్వులు జెండ నిండా ముడియ వేసి ఎగరు వేదమ్మ గరిస దశ గరిస దశ గరిస దశ స్వర్గమందున బాపూజీ బోసి నవ్వులు నవ్వాలా వారి ప్రక్కన చాచాజీ చూసి సంబరముందాలా స్వర్గమందున బాపూజీ బోసి నవ్వులు నవ్వాలా వారి ప్రక్కన చాచాజీ చూసి సంబరముందాల భరతమాత బిడ్డలమై దేశ ప్రగతి కోరాలా తిరుగులేని శక్తులమై పృథ్వీపైన నిలవాలా హిందువైనను కృష్ణ ముస్లిమైనను హిందువైనను కృష్ణ ముస్లిమైనను కలిసి వలసి ఒక్కటే స్వతంత్రోత్సవం చేయగా అందమైన భారతదేశం స్వేచ్ఛ పొందిన రోజు ఇదే. అండ్ మీకు ఎలా అనిపించింది మన సాంగ్? ఆయన ఓన్ లిరిక్స్ అండ్ చాలా బాగా పాడారు. అండ్ ఇలా పాలసీస్ చేసిన వాళ్ళకి మెడల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మెమెంటోస్ కూడా ఇచ్చారు కొంతమందికి. సో ఇదనమాట మా అమ్మకు వచ్చిన మెడల్. అండ్ ఇలానే ఇక్కడ కూడా అందరూ కొలీగ్స్ అందరూ గ్రూప్ ఫోటో దిగారు. సో ఇది చెప్పా కదా టెర్రస్. అండ్ టెర్రస్ దగ్గర అలా ఒక వీడియో అయితే తీసుకున్నా. నాకు ఎక్కడైనా సరే టెర్రస్ అంటే నాకు ఇష్టము, బాగుంటుంది, ఓపెన్ ఏరియా. సో అండ్ ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు కంపల్సరిగా. అండ్ అందరూ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. కింద బ్రేక్ఫాస్ట్ అండ్ మీటింగ్. సో గారి, ఇడ్లీ, సాంబార్ పెట్టారు, బాగుంది, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇదనమాట కింద ఏరియా. మీటింగ్ అయిపోయింది కదా, సో వెంటనే సర్దేశారు మొత్తము. ఎందుకలా ఫ్లాగ్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది, బాగా చేశారు. నేనైతే ఎప్పుడో స్కూల్స్లో కూడా చూసిందే, మళ్ళీ ఇప్పుడు చూసిన బాగుంది. ఇంకా అలా నేను అమ్మ ఇంటికి వెళ్తున్నాము. సో ఫైనల్లీ ఇలా అయితే మా ఇండిపెండెన్స్ డే జరిగింది. ఈ ఒక్క డేలో నా ఫోన్లో 100 photos వచ్చాయి హాఫ్ డేకి. మార్నింగ్ 8:30కి అలా వెళ్తే 11:30 అయ్యింది రిటర్న్ అయ్యేసరికి. సో చాలా బాగా అయితే చేశారు.
Thanks for watching. Subscribe.